ప్రొఫెసర్ నాగేశ్వర్ మరియు సుంకర దిలీప్ వీరిద్దరూ కూడా యూట్యూబ్ ఛానల్స్లో తరచుగా కనిపించే వ్యక్తులు. వీరిద్దరూ కూడా తమ విశ్లేషణ సామర్థ్యాల వల్ల పేరు గడించిన వ్యక్తులు. కాకపోతే చాలా సందర్భాల్లో వీరి ఇద్దరి అభిప్రాయాలు కూడా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించవు. తమ వ్యక్తిగత అజెండాయే ప్రజల అజెండాగా రుద్దాలని తెగతాపత్రయపడుతూ ఉంటారు. ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో వీరిద్దరి అభిప్రాయం కూడా ఇదేలా అనిపిస్తోంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మాజీ సీఎం జగన్ రెడ్డిని సపోర్టు చేస్తున్నారేమో అనిపిస్తోంది. ముందుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయానికి వద్దాం. ఈయన ఒక కమ్యూనిస్టు. కొన్ని దశాబ్దాల క్రితం కమ్యూనిస్టులంటే ప్రజల దృష్టిలో హీరోలు. వారి భావజాలం పట్ల ఆకర్షితులయ్యేవారు. కానీ దశాబ్దాలు గడిచే కొద్దీ కమ్యూనిస్టులు ఎంత ప్రమాదకారులు అనే నిజం తెలిసి వస్తోంది. ఇంకా సింపుల్ లాజిక్ ప్రకారం చెప్పాలంటే కమ్యూనిస్టులకు ఇండియా కంటే చైనా, పాకిస్తాన్లంటే ఇష్టం. ఉగ్రవాదులు ఇండియా మీద దాడి చేస్తే వీరు ఏనాడు ఖండించిన పాపాన పోలేదు. హిందూ మతం అంటే ద్వేషం, అన్య మతాలంటే అత్యంత ఇష్టం. ఇటువంటి భావజాలం కలిగిన ప్రొఫెసర్ నాగేశ్వర్ తిరుమల లడ్డు కల్తీ విషయంలో చీప్ విశ్లేషణ కాకుండా సహేతుకమైన విశ్లేషణ ఎలా చేయగలరు? అదే చేశారు. విచారణ జరగాలి అంటున్నారు కానీ ఎన్డీడీబీ రిపోర్టు విషయాలు మాత్రం ఆయన స్పష్టంగా వెల్లడించడం లేదు. దానికి సపోర్టుగా మాట్లాడలేదు. ఇక సుంకర దిలీప్ గారి విషయానికి వస్తే ఈయన జనరల్ ఎలక్షన్స్ 2024కు కొద్ది రోజుల ముందు వరకు కూడా జనసేన పార్టీకి సపోర్టుగా ఉండి సడన్గా ప్లేటు ఫిరాయించి జగన్ రెడ్డి దేవుడు, మహాత్ముడు, చాలా గొప్పవాడు అనే వ్యాఖ్యలు చేశారు. ఆనాటి నుండి వైసీపీ స్టాండ్ ఈయన తీసుకున్నట్లుగా అనిపిస్తోంది. సహజంగానే లడ్డూ విషయంలో ఈయన చేసిన విశ్లేషణ కూడా అందుకు అనుగుణంగానే ఉంది. జగన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉంది. ఈయన అడ్వకేట్ కాబట్టి ఎన్డీడీబీ రిపోర్ట్లో ఒక లా పాయింట్ పట్టుకున్నారు. ఆ పాయింట్ ప్రకారం మరింత అడ్వాన్స్డ్ రీసెర్చ్ జరగాలి, మరిన్ని అడ్వాన్స్డ్ టెస్టులు జరగాలి అని ఉంది. అయితే ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ సుంకర దిలీప్ కానీ కన్వీనియంట్గా మరిచిపోయిన కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది నెయ్యి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి కేవలం 327 రూపాయలకు మాత్రమే జగన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు కొనవలసి వచ్చింది? కేజీ నెయ్యి ధర సుమారుగా 1000 రూపాయలు ఉండాల్సి ఉంటే కేవలం 327 రూపాయలకు మాత్రమే వస్తుందంటే కల్తీ జరగక ఇంకేమవుతుంది? ఏం ఆ పాయింట్ మాట్లాడలేదేం? అంతేకాదు, మాట్లాడవలసిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. తిరుమల కొండపై జగన్ రెడ్డి గవర్నమెంట్లో అన్యమత ప్రచారాలు ఎందుకు జరిగాయి? అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాల్లో విగ్రహాలు ఎందుకు ధ్వంసం అయ్యాయి? ఇవన్నీ కూడా చర్చించవలసిన అంశాలే. ఈ అంశాలన్నీ కూడా తిరుమల శ్రీవారి లడ్డు కల్తీకి కనెక్ట్ అయి ఉన్నవే. ఏదేమైనా సుంకర దిలీప్ కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ ఇమీడియట్గా వారి భావజాలాల్ని మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి మీ భావజాలాల్ని ప్రజల మీద రుద్దవద్దు. సహేతుకమైన ట్రాన్స్పరెంట్ విశ్లేషణలు మాత్రమే చెయ్యండి.